రాళ్ళలా నిలబడ్డారేమిట్రా? చెప్పండి, ఎవరికి పనిచేసింది? గుడిలో ఉన్న పసిగుడ్డిని నిర్దాక్షిణ్యంగా ఆ చలిలో వానలో గుడి దగ్గర వదిలి వెళ్లే పాపాన్ని కూడా కట్టారంటే ఈ ఊరు పెద్దగా ఇంకా నేను బతికుంటుండగానే చావడం అయ్యురా. అంతంత మాటలు రాయుడు గారు. లేకపోతే ఏడు విరయ్య, నీ కష్టాలు వస్తే తీర్చడానికి లేదు, కన్నీళ్ళు వస్తే తోడటానికి నా చేతులు పడిపోయాయి అనుకున్నారా? దండాలయ్య గారు. రాకాంతమ్మ, ఈ ఊళ్ళో ఏ ఆడదిడ్డలు తప్పనా నీకు తెలియకుండా ఉండదు. నువ్వు లేకుండా ఏ బిడ్డ పడ్డు తెగదు. నీ వృత్తి మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ బిడ్డ ఎవరి బిడ్డ? అయ్యా, నాకు తెలిసి ఈ ఊళ్ళో 6 కడుపుతో ఉన్నారయ్యా. అందరూ 4 నుండి 7 నెలల గర్భిణీ స్త్రీలే గాని నెల నిండిన వాళ్ళు ఎవరూ లేరయ్యా. పైగా ఈ బొడ్డ ఆసుపత్రిలో కోసిన బొడ్డయ్యా, మంత్రసాని కోసిన బొడ్డు కాదయ్యా. అంటే ఈ బిడ్డ మన ఊరు బిడ్డ కాదన్నమాట. చిత్తమయ్యా. దుర్గమ్మ, అయ్యా, వీడికి మన ఊరికి ఏనాటి రుణానుబంధం, ఏ దురదృష్టవంతుల కన్నారో ఇక్కడ వదిలి వెళ్ళారు. మన ఊరికి ఆ దేవుడిచ్చిన బిడ్డ వీడు. వీడిని పెంచే బాధ్యత ఎవరు తీసుకుంటారు? వీడిని పెంచడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ నాదే ఆడదిక్కులేని సంసారం. ఉన్న ఒక కూతురికి మొన్న మధ్య పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఏ బిడ్డ పెంపకానికైనా తల్లి గాని తల్లి స్థానంలో మరో ఆడది కానీ అవసరం. అందుకే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అయ్యా, మీరేమీ అనుకోకపోతే ఈ బిడ్డను నేను పెంచుకుంటానయ్యా. వెనక ముందు ఎవరూ లేని దాన్ని వీడంటూ ఉంటే కనీసం నేను పోయాక తలకొరువైనా పెడతాడు. అలాగే దుర్గమ్మ, మీలాంటి మంచి మనిషి పెంచుకుంటానంటే అంతకంటే ఆనందం ఏముంది? చాలా సంతోషం అయ్యా. అలాగే వాడికి పేరు పెట్టి మొదటిసారి మీరే పిలవండి అయ్యా. పేరా? దైవత్వం ఉట్టిపడుతున్న వీడి మొహం చూస్తుంటే దేవుడు అనాలనిపిస్తుంది. పైగా మనకి దేవుడు కూడా దొరికాడు. అందుకని ఈ రోజు నుంచి వీడు మనమందరం దేవుడు అని పిలుచుకున్నాం. ఏమంటారు? బాగుంది. దేవుడు దేవుడు